సో ఇప్పుడు ఈ టారిఫ్లు వేయడం అనేది వేరే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నట్టు కాదు, అమెరికన్ సిటిజన్స్ కూడా పనిష్మెంట్ ఇస్తున్నట్టే కదా. అంటే రెండు తీర్లు ఆలోచించాలండి. ఇప్పుడు అమెరికా నుంచి మేము ఎక్స్పోర్ట్ చేస్తేనేమో మీరు టారిఫ్స్ చేస్తున్నారు, వాటి గురించి మాట్లాడతలేరు. మీరు ఏమైనా ఇండియా నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసిన వాటి గురించే ఇప్పుడు మొదటి నుంచి ఇండియా టారిఫ్లు వేసుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కొత్తగా అమెరికా మేలుకొని మీకు టారిఫ్ రాగానే అమ్మో పెద్ద తలకానప్ప అంటారు. మరి ఇండియా ఎప్పటి నుంచో టారిఫ్లు వేస్తుంది కదండి. ఇప్పుడు అమెరికా నుంచి మేము కార్న్ అంటే మొక్కజొన్న ఎక్స్పోర్ట్ చేస్తే మీరు టారిఫ్లు వేస్తున్నారు, జీడిపప్పు ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ వేస్తున్నారు, బాదం ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్, పిస్టాచ్ ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ వేస్తున్నారు, అన్ని ఎక్స్పోర్ట్ చేసినా టారిఫ్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి మహేంద్ర ట్రాక్టర్ వస్తున్నామో మా దగ్గర 3% టారిఫ్, మా దగ్గర నుంచి జాన్ డీరీ ట్రాక్టర్ వస్తున్నామో 100% టారిఫ్. ఇతను ట్రంప్ ఏమంటాడంటే మేము వెయ్యం టారిఫ్ కానీ మీరు బంద్ చేయండి, మీరు టారిఫ్ బంద్ చేస్తే మేము బంద్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో, టారిఫ్ వార్ కావచ్చు, అమెరికా 25% వేయటం కావచ్చు, ఇది ఇండియా టారిఫ్ వేస్తుంది కాబట్టి వేస్తున్న టారిఫ్గా కంటే రష్యా దగ్గర నుంచి ఏదో మనం చమురుకుంటున్నామని, రష్యాకి ఏదో మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం ఉక్రెయిన్తో వార్ కోసమని, సో రష్యాని కంట్రోల్ చేయడం కోసం ఇండియా పైన టారిఫ్ వేస్తున్నారు అనేది చర్చ. టారిఫ్ అందరి మీద వేస్తుండండి, ఇండియా ఒక్కదాని మీద వేస్తున్నాడు. అతనికి ఏం రీజన్ కావాలి? మాకు ఒక సింపుల్గా చెప్పాలంటే కెనడా మేము అన్నదమ్ముల మాదిరి ఎన్నేళ్ళు ఉన్నాం, 250 సంవత్సరాల నుంచి అన్నదమ్ములు, వాటి మీదనే టారిఫ్ వేస్తున్నాం. సరే మెక్సికోకు మాకు కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా రిలేషన్ ఓవరాల్గా, ఇప్పుడు మెక్సికోకు మిలిటరీ లేదు, ఎందుకంటే అమెరికా ఎట్లా దాడి చేయదు, ఇక వాళ్ళకున్న చిన్న గౌతమేళ వాటి మీద వాళ్ళకి పెద్ద ఏముండదు కాబట్టి వాళ్ళకి మిలిటరీ లేదు. ఇక కెనడా కూడా వాళ్ళు మిలిటరీ ఎట్లా మెయింటైన్ చేస్తారు, అమెరికాకు పోతే వాళ్ళు ఎంబడి మనం పోయి వాళ్ళతో యుద్ధం చేస్తాం తప్పితే అమెరికా మీద ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఎప్పుడు ఏమి తయారు చేసుకోలేదు. అటువంటి కంట్రీస్ మీద కూడా ఇతను టారిఫ్ వేస్తున్నాడు. ఏదో ఎక్స్క్యూజ్ కావాలి అతను టారిఫ్ వేయడానికి. ఇప్పుడు రష్యా మీద అంటాడు, మరి రష్యా మీద మనం పెట్రోల్ కొంటున్నాం కానీ వాడు యూరోప్ వాళ్ళు వాళ్ళంతా న్యాచురల్ గ్యాస్ కొంటాను కదా, వాళ్ళ మీద ఏమంటలేడు కదా. ఆ పరిస్థితి ఇది ఏదో ఎక్స్క్యూజ్ కోసం చేస్తుంది తప్పితే. ఇంకోటి ఏంటంటే మనం అతని F-35 కొంటలేమని ఇతను ఇబ్బంది పడతాడు. డిఫెన్స్ F-35 కొనాలంటే మోదీ గారికి ఇంకోరి బాధ, కొన్న తర్వాత ఏదో స్పేర్ పార్ట్ ఉంటుంది, ఆ స్పేర్ పార్ట్ తర్వాత రెస్ట్రిక్షన్ పెడతారు. ఆ తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ మీరు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని తీసుకుపోద్దని అనుకోండి, తలకాయ నొప్పి ఉంటుంది ఇవన్నీ. సో అందుకోసం ఇండియన్ గవర్నమెంట్ చాలా ఆచితూచి అడుగులేస్తుంది. ఇంకోటి ఏంటంటే మోడీ కొద్దిగా టైట్ లిప్ గాయ, మొదటి నుంచి అన్నిట్లో కూడా టైట్ లిప్, అంటే అనవసరంగా నోరు వారేసుకోడు. ఇప్పుడు కూడా నోరు వారేసుకుంటాడు. మావాడు తెలుసు కదా, ఇష్టం ఉన్నట్టు పొద్దుగాల ఏం వాగుతాడో తెలియదు, సాయంత్రం ఏం వాగుతాడో తెలియదు. మోడీ నా ఫ్రెండ్, మోడీ నా జాన్ జబ్బాస్ అని ఇద్దరు చెప్పి ఇప్పుడు అసలు ఇండియా ఈజ్ నాట్ ఏ గుడ్ బిజినెస్ పార్ట్నర్ అన్నాడు ఆయన. ఇక ప్రతి మాటను మీరు డైసెక్ట్ చేసి దాన్ని మొత్తం తీసుకుపోయి దాన్ని చేయడం కష్టం అండి. పర్టికులర్గా ట్రంప్ మోదీ మాట్లాడినంటే ప్రతి దాన్ని సీరియస్ తీసుకోవచ్చు. అతను మాటలే తక్కువ మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడు. మా ట్రంప్ ఎట్లా మాట్లాడతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. సో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో అతను వేస్తా అన్నాడో అది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, వేసే ఛాన్స్ ఉన్నది. సరే మనోళ్ళు కింద నుంచి టేబుల్ కింద నుంచి నెగోషియేషన్ నడిపిస్తున్నారు, అది మీకు తెలుసు. తప్పితే ప్రతి ఒక్క మాట అతను చెప్పినట్టు మోడీ నా మంచి ఫ్రెండు, తర్వాత ఇండియా మంచి బిజినెస్ చేస్తలేదు, ఇవన్నీ వదిలేయండి. అతను టారిఫ్ వేస్తాడా ఏడా అన్నది మాత్రం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అనౌన్స్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా అడిషనల్గా అనౌన్స్ చేస్తా అని చెప్తున్నాడు అంటున్నాడు. మన మోదీ గారు ఏం మాట్లాడతారు, ఎందుకంటే మాట్లాడితే అనవసరం, అదేదో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. వెనక టేబుల్స్ నుంచి కింద నుంచి పోయి మాట్లాడడం తప్పితే ఈ ప్రెస్లో మాట్లాడితే వచ్చే ఆనందం